గ్వాటెమాలా నుండి అమెరికాకు వలస వెళ్లటం. ఇది కేవలం ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయాణం మాత్రమే కాదు, అదొక పెద్ద అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా. మరి విచిత్రమేంటంటే, ఒకసారి దొరికిపోయి దేశం నుంచి వెనక్కి పంపించేసినా కూడా మళ్లీ అదే రిస్క్ తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడతారు? ఈ విశ్లేషణలో ఈ అంతులేని చక్రం వెనకున్న కారణాలేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఉన్నదంతా పణంగా పెట్టి $1,000 అప్పు చేసి ఒక దేశానికి వెళుతారు, కాని వాళ్ళు మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. అయినా సరే మళ్ళీ అదే దారిలో వెళ్లడానికి ఎందుకు సిద్ధపడతారు? దీని వెనకున్న అసలు కారణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చాలామందికి ఇది ఇష్టంతో తీసుకునే నిర్ణయం కాదు. అదొక అప్పుల వల అన్నమాట. వాళ్లని పూర్తిగా బంధించేసింది. తమ కుటుంబాన్ని, తరతరాలుగా వస్తున్న భూమిని కాపాడుకోవాలంటే వాళ్లకు మళ్లీ ఆ ప్రమాదకరమైన ప్రయాణం చేయడం తప్ప వేరే దారి కనిపించదు. సరే, అసలీ చక్రం ఎలా మొదలవుతుందో చూద్దాం. ఈ ప్రయాణం కోసం ఎంత పెద్ద పందెం కాయాల్సొస్తుందో తెలిస్తే నిజంగా షాకవుతారు. గ్వాటమాలా నుంచి అమెరికాకు సరిహద్దు దాటించడానికి స్మగ్లర్ల సహాయం తీసుకుంటారు. వాళ్లని కోయోట్ అని పిలుస్తారు. వాళ్లకు చెల్లించాల్సిన సగటు ఖర్చెంతో తెలుసా? అక్షరాల $17,000. ఒక్కసారి ఆలోచించండి. గ్వాటమాలాలో చాలామందికి జీవితాంతం కష్టపడినా అంత డబ్బు సంపాదించడం కష్టం. అయినా సరే అంత పెద్ద అప్పు చేయడానికి ముందుకొస్తారు. మరి ఇంత పెద్ద అప్పు ఎందుకు చేస్తారు? కారణం ఈ నంబర్స్లోనే ఉంది. గ్వాటమాలాలో నెలకు సంపాదించేది సుమారు $300. కాని అమెరికా వెళ్తే అదే నెలలు $3,000 సంపాదించవచ్చనే ఆశ. అంటే 10 రెట్లెక్కువ. ఈ ఒక్క ఆశే వాళ్లని ప్రాణాలకు తెగించేలా చేస్తుంది. దీన్నే వలస అప్పు అంటున్నారు. ఇది మనం బ్యాంక్లో తీసుకునే లోన్ లాంటిది కాదు. తరతరాల నుండి వాళ్లకు వస్తున్న భూమిని, అంటే వాళ్ల ఏకైక జీవనాధారాన్ని తాకట్టు పెట్టి తెచ్చే అప్పు ఇది. ఈ పందెంలో గెలిస్తే వాళ్ల జీవితం మారిపోతుంది, కాని ఓడితే సర్వస్వం కోల్పోయినట్టే. అయితే ఇప్పటికీ దారుణంగా ఉన్న ఈ పరిస్థితిని అమెరికా విధానాల్లో వచ్చిన ఒక కీలకమైన మార్పు మరింత దిగజార్చింది. ఆ మార్పు ఈ అప్పుల చక్రాన్ని ఇంకా వేగంగా తిప్పడం మొదలుపెట్టింది. ఈ టైంలైన్ చూస్తే మనకు అమెరికా విధానం ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఇంతకుముందు కేవలం సరిహద్దు దగ్గర కొత్తగా వచ్చేవాళ్లను ఆపడంపైనే దృష్టి పెట్టేవాళ్లు. కాని ఇప్పుడలా కాదు. దేశం లోపల ఏళ్ల తరబడి నివసిస్తున్న వారిని గుర్తించి వాళ్లను వెనక్కి పంపించడంపై ఫోకస్ పెట్టారు. దీనికోసమే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కింద భారీగా నిధులు కూడా కేటాయించారు. ఈ నంబర్స్ చూస్తే అసలు మార్పు ఎక్కడొచ్చిందో మనకు తెలిసిపోతుంది. 2023లో బహిష్కరణకు గురైన వాళ్లలో ఎక్కువ మంది ఒంటరిగా, కొత్తగా సరిహద్దు దాటిన వాళ్లే. కాని 2025 నాటికి టార్గెట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏళ్ల తరబడి అమెరికాలో ఉంటున్న కుటుంబాలను, అక్కడే పిల్లల్ని కన్నవాళ్లను కూడా వెనక్కి పంపేసేస్తున్నారు. బహిష్కరణల సంఖ్య చూడ్డానికి కొంచెం తగ్గినట్లు అనిపించినా దీనివల్ల కలిగే నష్టం, ఆ కుటుంబాలు పడే బాధ మాత్రం చాలా ఎక్కువ. సరే, ఇక ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. ఆ వలస పంద్యం విఫలమై తీసుకున్న అప్పు తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు అసలేం జరుగుతుందో చూద్దాం. ఈ పట్టిక చూస్తే అసలు సమస్యేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. చూడండి, ఎడమవైపున అమెరికాలో నెలకు $2,500 సంపాదిస్తే ఆ అప్పు తీర్చడం కష్టమేమీ కాదు. కాని కుడివైపునున్న వాస్తవం చూడండి. గ్వాటెమాలకు తిరిగి వచ్చాక నెలసరి ఆదాయం కేవలం $250. ఆ డబ్బుతో ఆ పెద్ద అప్పుకు వడ్డీ కూడా కట్టలేరు. ఇక మిగిలేది ఒక్కటే దారి, ఆ భూమిని అప్పుచ్చిన వాళ్లకు రాసిచ్చేయడమే. అంటే బహిష్కరణతో ఈ కథ అయిపోదు. నిజానికి అక్కడే మళ్లీ మొదలవుతుంది. తమ భూమిని, తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్లుకున్న ఒకే ఒక్క దారి మళ్లీ అదే ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధపడ్డటం. అందుకే ఇదొక అంతులేని చక్రంలా మారిపోయింది. అయితే ఇంత చీకట్లో కొన్ని ఆశాకిరణాలు కూడా కనిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు ఈ విష వలయాన్ని ఛేదించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు హేమ్ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఒక కొత్త పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీళ్ళేం చేస్తున్నారంటే, బహిష్కరణకు గురై వెనక్కి వచ్చిన వాళ్లకు వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారం మొదలుపెట్టడానికి కొంత మూలధనాన్ని కూడా అందిస్తున్నారు. అందరూ కలిసి బృందాలుగా బేకరీలు, పశువుల ఫారాలు లాంటివి నడుపుకోవడం వల్ల వాళ్లకొక స్థిరమైన ఆదాయం వస్తుంది. దాంతో నెమ్మదిగా తమ అప్పులు తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఈ ప్రయత్నాలు చాలా మంచివే అయినా సమస్య చాలా పెద్దది. ఈ కోడ్ చూడండి.
బేకరీ తెరిచిన ప్రతి యాస్ట్రిడ్ కోసం ఎటువంటి సహాయం అందని వందలాది మంది ఉన్నారు. దీని అర్థమేంటంటే, ఇలాంటి ఆశాద్వీపాలు అక్కడక్కడా ఉన్నప్పటికీ చుట్టూ ఉన్నది మాత్రం అంతులేని వైఫల్యాల సముద్రమే. చివరిగా ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక దేశం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు మరో దేశంలో వేలాది కుటుంబాలను అప్పుల ఊబిలోకి, నిరాశలోకి నెట్టేస్తుంటే, ఆ నష్టానికి, ఆ మూల్యానికి బాధ్యత ఎవరిది?